నమస్తే మేడం, మీ పేరు, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? వాణిశ్రీ. నేను ప్రతి సంవత్సరం వస్తాను. మాది విజయవాడ. ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగం అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ వంటలు ఏంటి, అకామిడేషన్స్ ఏంటి, ప్రేమకు ప్రతిరూపం ఈ విద్యాలయం అనేది కూడా. పత్రిసారి అన్నం పరబ్రహ్మస్వం. కానీ దయచేసి మిత్రులు ఎవరు కూడా ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టుకుని చక్కగా దాన్ని ఆస్వాదిస్తూ తినాలి. చాలా అద్భుతం ఇది. చాలా థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేశ్వరి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సదాశివపేట నుంచి వచ్చామండి. ఓకే, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయంటే వర్ణనాతీతం అండి. ఆహారం లాగా కాకుండా అమృత ఆహారం లాగా ఉందండి. ఆహారం భుజిస్తుంటే అమృతం లాగా ఉంది. ఎందుకంటే కారం ఎక్కువ వేయకుండా ఎలా మన దేహానికి ఎలా బాగుంటుందో అలా వండారు. వండే వాళ్ళకి వందనం. ఇక్కడ సర్వీస్ చేసే ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వంకాయ కూర, క్యారెట్ స్వీటు, జీడిపప్పు కలిపి అరే రే బీట్రూట్ తింటుంటే అరే రే. ఆ తర్వాత బెండకాయ ఏపుడు, పప్పు, చిన్న ఏమంటారు వీటిని, మ్యాక్స్ అడియాలు, ఇలాంటి అన్నీ కలిపి అద్భుతమైన భోజనం ఈ ధ్యానమహా చక్రంలో. దాతలందరూ ఎంతోమంది దాతలు కలిసి అంటూ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ ఉండాలి. ఎందుకంటే తినేటప్పుడు అంటే అన్ని దానాల్లో కూడా అన్నదానం చాలా గొప్పదని చాలామంది అన్నారు. ఇలా గొప్ప దానానికి హెల్ప్ చేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతాను. థ్యాంక్ యూ చెల్లి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు, ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి కర్తాల్కి? నమస్కారం అమ్మ, నా పేరు పులి రామ్మోహన్ రావు. నేను ఈ కర్తాలకు వచ్చి వాళ్ళకి 2వ రోజు. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి వచ్చి ఇప్పటికి 20వ సంవత్సరం అమ్మ. అయితే మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య కారణం విశ్వగురు, ముందుగా తల్లి తండ్రి గురువు దైవైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, పరిణిత పత్రికి, పరిమళ పత్రి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం సందర్భంగా మరి ఈ అద్భుతంగా వేలాది మందితో ఇక్కడ అన్నదాన కార్యక్రమం, ఇప్పుడు మన అన్నదాన కార్యక్రమంలో ఉన్నాము డైనింగ్లో. మరి నిన్ననే మన కార్యక్రమాలు స్టార్ట్ అయింది. December 21 అనేది గురూజీ 2012 నుంచి మహాచక్రాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు గురూజీ సంకల్పం ఏదైతే December 21 ఉందన్నారో దానికి అంతర్జాతీయంగా కూడా వాళ్ళు 193 దేశాల వాళ్ళు కలిసి ఈ మధ్య ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఇంతకి ఫుడ్ ఎలా? అద్భుతం అమ్మ. వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ మనం ఉన్నట్టు మాట్లాడాలి. ఏదంటే తప్పు ఉంటే తప్పు ఉందని చెప్తాను, బాగుందంటే బాగుందని చెప్తాను. అది నా స్వభావం. చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి వెరైటీస్ ఎలా ఉన్నాయి? వెరైటీస్ అద్భుతంగా ఉన్నాయి. మార్నింగ్ ఇవాళ మైసూర్ బోండా పెట్టారు, మంచి కొబ్బరి చట్నీ పెట్టారు, మరి పొంగలు పెట్టారు. అద్భుతం. ఈరోజు అకామిడేషన్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? అకామిడేషన్స్ కూడా సూపర్. ఎందుకంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అకామిడేషన్స్ చాలా ఎక్సలెంట్గా చేశారు. ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన సరస్వతి ప్రాంగణంలో ఇంతకుముందు స్టాల్స్ ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇప్పుడు స్టాల్స్ కూడా సపరేట్గా వాళ్ళు పెట్టడము, మళ్ళీ అలానే డైనింగ్ చేసిన తర్వాత ఈ పంచపర్వణాలు తిని డైనింగ్ నుంచి అవుట్లెట్కి వెళ్తున్నప్పుడు కూడా అందరికీ స్టాల్స్కి వెళ్ళేటట్టు కూడా ప్రొవిజన్ పెట్టడం అనేది కూడా వాళ్ళు కూడా వ్యాపారం జరగాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ట్రస్ట్ వాళ్ళు అద్భుతంగా ప్లాన్ చేశారు. వారు అందరికీ కృతజ్ఞతలు. అలానే ఈవేళ వేలాది మందికి అన్నదానం జరుగుతుందంటే ఎంతోమంది మహానుభావులు వ్యక్తిగతంగా వాలంటరీగా కంట్రిబ్యూట్ చేయడం వల్ల ఇది నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా మన సొసైటీలోనే 11 రోజుల ప్రోగ్రాం అద్భుతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? నా పేరు సుబ్రహ్మణ్య గుప్తా. ద్రాక్షారామం నుంచి వచ్చాను. ఈ విఐపి కౌంటర్కి ఇన్ఛార్జిగా అపాయింట్ అయ్యాను. పత్రి గారు ఇచ్చిన మంచి వరం. అన్నదాన సేవలో సేవ చేసుకోవడానికి వచ్చాను మేడం. సార్, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? నేను లాస్ట్ 5 years నుంచి చేస్తాను మేడం. 5 years నుంచి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి సార్? మీరు టేస్ట్ చేశారు కదా? అవును. ఎప్పుడు కూడా ఇక్కడ నా భవిష్యత్తు అన్నట్టుగా మన ఫుడ్, మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఈ రుచులు ఏ మూమెంట్లోని ఏ సొసైటీలోని కూడా దొరకవు. అందులో ఇక్కడ వైష్ణవి వాళ్ళు ప్రసాద్ గారి చేతిలో అమృతహస్తం ఉంది ఆయనకి. ఆ అమృతహస్తంతో చేసే వంట అందరికీ అన్నదానంలో తృప్తి చెందుతున్నారు, ఆనందం పొందుతున్నారు. తిన్న వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ నేను ఎంతోమందిని చూస్తున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను కాబట్టి వచ్చి తిని ఆనందపడే వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాను. ఆ ఆనందంలో పత్రి గారు చెప్పిన విషయాలన్నీ నాకు రిమెంబర్ అవుతున్నాయి అన్నమాట. ఏంటిరా అంటే అన్నదానం, అన్ని దానాల కన్నా మీద అన్నదానం అని గొప్పది. నమస్తే సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడతాల్కి? ఏ ఊరు నుంచి? నమస్తే మేడం, నాది కే అశోక్ కుమార్, చెన్నై నుంచి వచ్చాను.
కర్తాలకి 2 days అవుతుంది వచ్చి. భోజనం అంతా సూపర్గా ఉంది. అకామిడేషన్ బాగానే ఇచ్చారు. ఫ్రీ అకామిడేషన్ తీసుకున్నాను. నేను మా ఫ్రెండ్స్ ఒక 5 మంది వచ్చాము. అందరికీ అకామిడేషన్ బాగానే దొరికింది. ఇంకా ఈరోజు వచ్చిన వాళ్ళకి కూడా నేను అక్కడే కల్పించాను అకామిడేషన్. బాత్రూమ్ పక్కనే ఉంది. హ్యాపీ. నీళ్లు కూడా 24 hours వస్తుంది. వేడి నీళ్ళు ఇస్తున్నారు. హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. నమస్తే అండి, మీ పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడికి? సుజాత, తిరుపతి నుంచి వచ్చాము. ఓకే, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది మీకు? ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయి? బ్రేక్ఫాస్ట్, లంచ్? చాలా అద్భుతంగా ఉన్నాయండి. గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ ధ్యాన మహాచక్రాలకు అటెండ్ అవుతున్నాము. ప్రతి సంవత్సరము అద్భుతంగానే ఉంటుంది. అంటే ఈ సంవత్సరం బాగుంది అనుకుంటే మరో సంవత్సరానికి వచ్చే వాళ్ళు ఇంకా టేస్ట్ బాగుంది. మెయింటెనెన్స్ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అకామిడేషన్ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? అసలు చాలా బాగున్నాయండి. ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి. చాలా బాగున్నాయి ఇప్పటికే. అంటే ఇంతకు ముందుతో లాస్ట్ టైం కంటే ఇంకాస్త బాగా అభివృద్ధి చేశారు అని అంటారా? చెందింది, చాలా అభివృద్ధి చెందింది. ఎంట్రన్స్లో కూడా లైటింగ్స్ పెట్టడము, అంటే ఇయర్ కొత్తగా ఇంప్లిమెంట్ చేసినట్లున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అది కొత్తగా అనిపించింది ఈ ఇయర్. థ్యాంక్ యూ అండి. హాయ్, నమస్తే, कैसे हैं आप? एकदम बढ़िया। आपका कौन सा गांव, कहाँ से आए हैं? मैं कलकत्ता से आई हूँ, मेरा नाम पूनम बिनानी है। ओके, कलकत्ता से आए आप। आपको पत्री जी ध्यान महायागम के बारे में कैसा पता चला? मैं 5 साल से PSSM से जुड़ी हुई हूँ और हर साल मैं यहाँ आती हूँ। सर थे तब भी आती थी, अभी भी आती हूँ। ओके, यहाँ का फूड जो आइटम्स है ना, खाना बनाना, दाल सब्जी सब कुछ कैसा है? आपको पसंद आया यहाँ की चीज़ा? बहुत टेस्टी है। ऐसा लग रहा है घर में इसका आधा खाते थे, बट यहाँ लग रहा है कि मैं डबल खा रही हूँ। इतना स्वाद है, इतना टेस्टी है, मन करता है एक बार लिया फिर और ले लिया। फिर भी खाना पेट भर जाता, मन नहीं भरता, मन करता और खा लूँ, इतना टेस्टी है। ओके, यहाँ तो फैसिलिटीज़ जो है ना, एकोमोडेशन कैसा लगा आपको? बहुत अच्छा अकोमोडेशन है, बहुत ही हेल्पफुल है यहाँ के सभी लोग, और रहने का भी बहुत अच्छा जगह है, साफ़ सुथरा है, सब कुछ बहुत अच्छा है, बाथरूम भी बहुत क्लीन रहता है, बहुत अच्छा है। ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, చెప్పండి మీ వివరాలు. శ్రీనివాసరావు, హైదరాబాద్, మియాపూర్. ఓకే, సో ఇక్కడ మీకు ఫుడ్ ఐటమ్స్ ఎలా అనిపించింది? బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ ఎలా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ ఇక్కడ? వండర్ఫుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. బికాజ్ మెడిటేటర్స్, మన పిరమిడ్ మాస్టర్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ ఎనర్జీస్. మేము 23 సంవత్సరాలు అయింది, 2001లో వచ్చాను నేను ఈ మెడిటేషన్లో. అప్పటి నుంచి నేను ప్రతి ధ్యానయాగాలకి, యజ్ఞాలకి, ముందు కర్నూలులో స్టార్ట్ అయినాయి, అక్కడి నుంచి అటెండ్ అవుతూనే ఉన్నాం. సో ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అకామిడేషన్స్ చాలా మంది వస్తున్నారు కదా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈరికి ధ్యానులు పెరుగుతూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ మన ట్రస్టీస్ కూడా వాళ్ళ అకామిడేషన్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నీ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇయర్ డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది ఉంది. థ్యాంక్ యూ అండి. చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాంబాబు. ఓకే, ఏ ఊరు నుంచి వచ్చారు? పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు. ఆకివీడు నుంచి. ఓకే, ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుందండి. చాలా బాగుందా? ఓకే, ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి, వసతులు ఉన్నాయి, అన్నీ బాగా. పత్రిజీ గారు నన్ను వచ్చి లేపి తెల్లారి 2ంటికి ఆ సమాధిని శుభ్రం చేయమన్నారు. థ్యాంక్ యూ అండి.